హాయ్ అండి, మళ్ళీ మేము ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చాం. చెప్పాను కదండి, ఇక్కడ హౌస్ మేట్స్ కంటే ఇలా సండే టైంలో మనకి నచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు. ఈరోజు మేము వచ్చే ప్లేస్ చూడండి, చూపిస్తాను. చివరి వరకు చూసిన లైక్ చేయండి. ఇది ఏం పార్క్ వచ్చామని కూడా చెప్తాను. ఈ ప్లేస్ వచ్చి హౌపర్ బిల్లా, సింగపూర్లో. ఇది ఒక ప్లేస్, ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఎంట్రన్స్, ఇది చూసారు కదా. మొత్తం చైనీస్ వాళ్ళ గుడిలాగా ఉంది అనిపిస్తుంది నాకు. ఇదేటో సంథింగ్ అలాగే అనిపిస్తుంది. ఇదిగోండి చూసారు కదా, హౌపర్ విల్లా, హౌపర్ విల్లా. ఇదిగోండి, ఇది ఒక పార్క్, ఇది ఎంట్రన్స్ మాట. ఇది చూడండి, మన పులిరాజా కరెక్ట్గా పెట్టారు. బొబ్బుల పులి తగ్గేదేలే. ఇదిగోండి చూసారు కదా, చైనీస్ తాత అనుకుంటా. గాంధీ తాత మాదిరిగా వీళ్ళ తాత ఏమో మరి చైనీస్ వాళ్ళ తాతలాగా ఉన్నాడండి. ఇదిగోండి వీళ్ళు మళ్ళా మేడికి వచ్చిన వాళ్ళే, చూసారు కదా. చక్కగా టిక్ టాక్ చేస్తుంది స్టైలిష్గా. ఇక ఎంట్రన్స్ ఈ మాదిరిగా ఉంటుంది. ఇదిగోండి వీళ్ళందరూ మెయిడ్ జాబ్కి వచ్చిన వాళ్ళే, కానీ ఫిలిపినియన్స్, ఇండియన్స్, ఫిలిపినియన్స్. సండే అంటే చిన్న టెంపుల్ అండి, చూసారు కదా. చిన్న టెంపుల్, చిన్న టెంపుల్. ఎలకల బోన్లా ఉంది అది. ఇవ్వండి మన చైనా తాత ఇంకో తాతలాగా ఉన్నాడు. దారి చూపిస్తున్నాడో తెలీదు, స్టాచ్యూ అంటున్నాడో తెలీదు. చూసారు కదా, ఇక్కడంతా చైనీస్ వాళ్ళదే ఉంది మొత్తం. డ్రాగన్ అండి, డ్రాగన్, చైనీస్ డ్రాగన్. పుట్టలా కనబడుతుందండి ఇది, చూడండి పుట్ట మాదిరిగా ఉంది. ఇది బుద్ధుడి విగ్రహం అండి. ఇదంతా చైనీస్ పార్క్, ఇది చైనీస్ వాళ్ళకి స్పెషల్ పార్క్. బుద్ధుడి విగ్రహం. చూసా కదా, ఈ పార్క్ ఏమైనా స్పెషల్ ఉండొచ్చు అనుకుంటా. మనకంటూ మన హిందీస్ గురించి మనకు పెద్ద తెలియదు, చైనా గురించి మనకి ఏంటి తెలుస్తుందండి. అయినా సరే గొర్రెలండి, గొర్రెలు, గొర్రెల కాపర్లాగా ఉన్నారు. చైనీస్ గొర్రెల కాపరి. ఇగోండి డ్రాగన్, డ్రాగన్. ఏదో తాయి అంకుల్ మన తాయి పిల్లలతో ఏదో మాట్లాడేస్తున్నాడు. చక్కటి చామల పిల్లలు, చూసారు కదా. గ్రద్ద బొమ్మలు, అన్నీ ఇలాంటి చిన్న చిన్న శిల్పాలు. అంటే పిల్లలకి మనం జూ పార్కులు అయితే ఒరిజినల్ చూస్తాం, ఇక్కడైతే ఇవ్వండి జూ పార్కులో కూడా చూడొచ్చు. ఇక్కడ ఒరిజినల్ ఉంటాయి. ఎవరికైనా ఈ చైనా వాళ్ళకి సంబంధించిన ఈ విగ్రహాలకి ఏం పేర్లని తెలుసుంటే మాత్రం నా కామెంట్లో తెలియజేయండి. మనకైతే తెలీదు. చైనీస్ పాప, அங்க இருந்த டைம்ல நம்ம இந்த பார்க் வந்திருக்கோம்னு சொன்னேன். స్వామి తాత, చైనీస్ స్వామి తాత.
అలాడు వీటికి పేర్లు కూడా మనకు తెలియదు, అందుకే కామెంట్లో తెలియజేయమని చెప్పాను. అక్కడ చేయలే లేవు కదా, పేర్లు. తెలుస్తాయి మనకి. ఎడ్డు జైన్ ఈ లోనికి ఎంట్రీ ఉంది, కమాన్. అవన్నీ చూడ వాటర్ దించడం. ఇలాగ వెళ్ళి చల్దాం రా. పైకి వెళ్ళిపోవడమే. హంసలండి, హంసకి పిల్లలు ఇక్కడ కూడా చక్కగా అమ్మో హంసలు ఎండలో కదిలిపోతున్నాయి. స్టాండ్ తెచ్చుకొని మరి చక్కగా టిక్టాక్లు తీసుకుంటారు ఇక్కడ. గుడి కట్టారు అతనికి, చూసారు కదండి. తాయాల బుద్ధుడి విగ్రహం. మనం అన్ని విగ్రహాలు డైరెక్ట్ చూద్దాం, ఇంటి దగ్గర అయితే బుద్ధుడి విగ్రహం చూడడం తప్ప, కానీ ఇక్కడ చూసారు కదా గుడిలా కట్టారు ఇక్కడ. ఇక్కడ మన ఇండియన్స్ అసలు ఎవరు కనబడట్లేదు, మొత్తం అంతా చైనా వాళ్ళే ఉన్నారు. మేమిద్దరమే ఉన్నాం. ఇలాంటి వాటర్ ఫుల్గా ఈ చుట్టుపక్కల వాటర్ పెట్టి మధ్యలో ఈ విగ్రహాన్ని ఇలాగా గుడి మాదిరి కట్టి పెట్టారన్నమాట. తాబేలండి, తాబేలు చూస్తుంది ఎత్తి. మేమేనా ఇచ్చాడు వెనక్కి చూస్తుంది, వాళ్ళు తాలికలు వచ్చారని. దానికి ఆ భాష తెలుసు కావాలి, మరి ఏం చేస్తాం. ఉడుము 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 చూడండి, నేను ధైర్యంగా నడిచేస్తుందా ఉడుము. చైనా ఉడుముకి వయసు అయిపోయినట్టు ఉంది, అలా నడుస్తుంది మెల్లిగా. జంప్ చేస్తుంది, నీటిలోకి వెళ్ళిపోతుంది. ఉడుము ఈత కొడుతుందండి, చూసారు కదా. దాని ఇల్లేమో చెట్లు. అమ్మో భయమేస్తుంది. చూసారు కదండి, తాయొద్దాం అండి తాయాలు. నాకైతే తెలిసి ఇప్పుడు గారు తాయి సాగర్ కన్య అనుకుంటా. ఈ విగ్రహాల పేరు మాత్రం తెలిస్తే నాకు కామెంట్ ద్వారా మాత్రం తెలియజేయండి. డ్రాగన్ తోటి ఫైటింగ్ చేస్తున్నారండి, చూసారు కదా. గన్ షాట్ ఒకలా. ఇక్కడైతే మాత్రం ఈ కట్టినంత పుట్ట మాదిరిగా ఉంది. కుబేరుడు. ఆహా, ఓకే ఓకే. అన్నీ చూసావు కదకా, ఇవన్నీ కోతి రూపాల్లో ఉన్నాయి. మనుషులు అంటే ఆ రోజుల్లో అది. మనకి ఇట్లా స్టోరీలు అయితే మీకు తెలియదు, మీకు తెలిస్తే మాత్రం నా కామెంట్ ద్వారా తెలియజేయండి. కానీ ఎక్కడికి మారితే అక్కడ మాత్రం ఇక్కడ తాయాలు విగ్రహాలు మాత్రం భలేగా ఉన్నాయండి బాబు. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవన్నీ మనం ఇక్కడ మేడ్స్ వరకు వచ్చామనుకోండి, ఇక్కడంతా చైనీస్ వాళ్ళ అంటే ఫిలిపీనియన్స్. ఈ పార్క్కి ఒక పేరు చెప్పాను దానికి, కానీ ఇక్కడ విగ్రహాలకి మాత్రం తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, మర్చిపోకండి. చైనీస్ వాళ్ళది ఇల్లులు ఈ మాదిరిగా ఉంటాయంట, చూపిస్తాను. చూసారు కదా, మట్టి పొయ్య, మట్టి కళాయి, అన్నీ మట్టితోటే. ఇది ఇది గుడిసె, మట్టి గుడిసె. ఇగోండి
ఒక్కొక్క విగ్రహం దగ్గర ఇలాంటి బోర్డులు అయితే ఉన్నాయి. మనకి తెలుగు తప్ప ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు. ఇదిగోండి మంకీ గాడ్ అలాంటి చిన్న చిన్న పదాలు అయితే తెలుస్తాయి. అలాగే ఇంగ్లీష్లోనే ఉన్నాయి, అలాగే చైనీస్ భాషలోనే ఉన్నాయి. అంత స్టోరీ చెప్తే లాంగ్ అయిపోద్ది కాబట్టి విగ్రహాలతో మేము అడ్జస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. సూపర్ గాలి. చూసారు కదా, యుద్ధాలు చేస్తుంటే ఇతను అట్టుకొని ఆపుతున్నాడు అని నేను అనుకుంటా. ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక్కొక్క స్టోరీ పెట్టారు. ఉంటుంది. నాకైతే ఇతనైతే మాత్రం తెలిసి అయితే మాత్రం అనిపిస్తుంది రాజుగారు అని. ఎందుకంటే గుర్రం మీద వస్తున్నారు కాబట్టి. ఇతను అంతా అత బట్టలు అనుకుంటా. చూసారు కదా, ఒక్కొక్కరు విగ్రహం ఒక్కొక్క మాదిరిగా కట్టారు ఇక్కడ. వీటికి ఒక కథ ఉంటుంది నాకు తెలిసి అయితే మాత్రం. వాళ్ళకి సంబంధించిన ఒక స్టోరీ పూర్వకాలంలో మనకి ఉండేది కదండి ఒక్కొక్క కథ. అలాంటి కథకు సంబంధించినవి చూసారు కదా, ప్రతి దానికి ఒక్కొక్క స్టోరీ ఇక్కడ రాసి పెట్టారు వాళ్ళ భాషలో. మనకి తెలిసిన ఇంగ్లీష్ భాషలో, కానీ మనకు అంత ఇంగ్లీష్ రాదు కదా. ఇదైతే మాత్రం నాకు అర్థమవుతుంది. డాల్ఫిన్స్ ఏది టైటానిక్ ఫిష్ అదంటారా? కామెంట్. ఇతను మన తాయి వాళ్ళకి ఏదో పెద్ద స్థాయికి సంబంధించిన తాతయ్య అంటారు నాకు తెలిసి అయితే మాత్రం. ఇది ఒక ఫ్యామిలీ, ఒక చిన్న బేబీ. అలాగా ఆల్రెడీ తాయేలు పాటలతో ఉన్నాయి. తాయేలు పాటలు వేశారు. ఇదంతా చైనీస్ వాళ్ళకి సంబంధించిందేనంటండి పార్కు. కానీ మనలాంటి వాళ్ళు వచ్చి ఇలా ఇక్కడ ఉండొచ్చు. అలాగని వాళ్ళకి అనేదే కాదు, ఇలాంటి ఈ చైనీస్ వాళ్ళకి ఇదే కాదు, వేరే ఒకటి ఉంది కూడా చైనీస్ పార్క్ అని. రాజుల కాలంలో, పురాణం కాలంలో అని ఒక స్టోరీ మాత్రం దీనికి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నానండి. చైనా వాళ్ళకి సంబంధించినవి. చూశారు కదా, ఇక్కడ ఏదో ఫుడ్ అమ్ముతున్నారు. చూసారు కదా, మనం అందులో డబ్బులు వేసి ఆ ఫుడ్ మనం ఇక్కడ మేత వేయచ్చు. ఇందులో ఉన్న టోటల్ అదే చూసారు కదా, తాబేళ్ళు. వీళ్ళంతా చూసారు కదా, ఇలా పిక్నిక్ మాదిరిగా వస్తారన్నమాట. ఇలాగ ఒక బ్యాచ్ ఉంటారు, బ్యాచ్లుగా వచ్చి పిక్నిక్లుగా వచ్చి ఇక్కడే సాయంత్రం వరకు స్టే చేసి ఉండి చక్కగా వెళ్తారన్నమాట. చూసారు కదా, ఈరోజు మేము ఎంజాయ్ చేసే పార్క్ ఇది. ఇక్కడికి వచ్చాము. అలాగే ఇక్కడ కాదు, ఇంకో దగ్గర కూడా వెళ్ళొచ్చు. అలాగే మనకి ప్రతి సండేకి వచ్చి లీవ్ టైంలో మనకు నచ్చిన ప్లేసులకి మనం వెళ్ళడానికి అవుతుంది అన్నమాట. అలాంటివి చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. అంటే ఓన్లీ ఇంటి వరకేనా, మనకి ఎక్కడికి తిరగడానికి అవ్వదా అని మీరు అనుకుంటారు కదా. అలాగేం లేదు. సండే మొత్తం మండే కాబట్టి హాలిడే అంటే తిరగడానికి ఎంజాయ్ చేసిన డే. ఓకే, మర్చిపోకుండా చివరి వరకు చూడండి. చూసిన వాళ్ళు చివరిలో నాకు లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్.